హలో ఎవ్రీవన్. నెల్లూరు చేపల పులుసు అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు పేరు వింటుంటేనే నోరూరుతుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం? పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ రెసిపీ చూపిచ్చేస్తాను, చూసేయండి. అంతేకాకుండా నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఈ టిప్స్‌తో ఈ చేపల పులుసు ట్రై చేయండి. చాలా ఫస్ట్ ఇలా 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలనమాట. చేపల పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండు త్వరగా నానాలి అంటే హాట్ వాటర్‌లో నానబెట్టుకోవచ్చు. త్వరగా నానిపోతుంది. చింతపండు నానబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత చేపల పులుసు చేసుకునే ఆ కడాయి పెట్టుకొని దాంట్లో చేప ముక్కలు తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 4-5 టేబుల్ స్పూన్స్ ఫుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ కారంకి ఒక 2-2.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 కప్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 1½ కప్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చాలా చిక్కగా ఉండాలన్నమాట చింతపండు పులుసు అనేది. పులుసు ఎంత చిక్కగా ఉంటే మనకి ఉడికిన తర్వాత పులుసు అంత చిక్కగా టేస్ట్‌గా ఉంటుంది. 1 కప్ చింతపండు పులుసుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారాలు అన్నీ పట్టించాలన్నమాట ఇలాగా. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టేసామంటే చేపల పులుసు లో ఫ్లేమ్‌లోనే ఉడకాలి. అప్పుడే ఆ నీచు వాసన అంతా కూడా పోతుంది. లో ఫ్లేమ్‌లో మూత పెట్టేసి ఇలా పులుసుని ఒక పొంగు రానివ్వాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 కప్ ఆనియన్ చేపల పులుసులో వేసాము అండ్ 1 కప్ ఆనియన్ ఇలా పోపుకు వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఏ కూరకైనా కూడా పోపు అస్సలు మాడకూడదు. పోపులోనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పోపు తీసుకొని ఉడుకుతున్న చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంకా మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో చేపల పులుసుని ఉడికించుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కగా ఉండాలన్నమాట పులుసు. కొంతమందికి పులుసు పలచగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి చిక్కగా ఉంటే నచ్చుతుంది. మాకైతే చిక్కగా ఉండాలి. అన్నట్టు నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ కంపల్సరీ అన్నాను కదా! మామిడికాయ తీరుని బట్టి యాడ్ చేసుకోవాలనమాట. అది ఒకవేళ కరిగే మామిడికాయ అయితే దించబోయే ముందు ఒక 10 మినిట్స్ ముందు యాడ్ చేసుకోవాలి. లేదు మామిడికాయ కరగదు అని అనుకుంటే ముందే యాడ్ చేసుకోవచ్చు చేప ముక్కలతో పాటు. ఇది కొంచెం కరుగుతుంది అని అనిపించింది. అందుకే దించబోయే ముందు యాడ్ చేశాను. పులుసు చిక్కబడిన తర్వాత ఇలాగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చిక్కబడి ఇలా ఆయిల్ అంతా గూడా పైకి తేలిన తర్వాత రెడీ. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎవరైనా ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ సరిపోతుంది. మేమైతే అలాంటి పొడులేమి యూజ్ చేయం గాబట్టి నా స్టైల్‌లో నెల్లూరు చేపల పులుసు చూయిచ్చేసాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. థాంక్ యూ.